श्रुतिस्मृतिपुराणानाम् आलयं करुणालयं नमामि भगवत्पादशङ्करं लोकशङ्करम्। ओं नमो ब्रह्मादिभ्यः ब्रह्मविद्यासम्प्रदायकर्तृभ्यः వంశఋషిభ్యः పరమగురుభ్యో మహద్భ్యः। అయ్యా, ఇవాళ మనం అష్టావక్ర గీత మళ్ళీ ఒక మాట దీని గురించి సంగ్రహంగా చెప్పుకుని దీనిలో ఉండేటువంటి విషయాన్నంతా కూడా మళ్ళీ ఒక మాట మన మనస్సుకి తెచ్చుకుని చరితార్థ స్థితికి రావాలనేటువంటి దృష్టితో మనము ఈ అష్టావక్ర గీత ఇవాళ ప్రారంభించుకోబోతున్నాం. దీనిలోనండి ప్రధానంగా ఏమిటంటే వేదాంత విషయమే ప్రధానంగా దీనిలో మనకి ప్రతిపాదితమై ఉన్నది. అయితే ఇది ఒక రకమైన గ్రంథం. ఇది ఈ శంకర భగవత్పాదులు రచించింది కాదనుకోండి, కాకపోయినప్పటికి కూడా అష్టావక్రుడు వేదాంత స్వరూపాన్ని జనక మహారాజుకి బోధించినటువంటి విధానం ఇది. ఈ జనన మరణ రూపమైనటువంటి ప్రవాహంతో కూడినటువంటి సంసారం కదా, ఈ సంసార సాగరంలోంచి బయటపడాలి అంటే బ్రహ్మజ్ఞానము అనగా వేదాంత విద్య మినహా ఇతరమైనటువంటి ఏది మనకి సాధనము కాదు. ఈ సిద్ధాంతాన్ని నిరూపించడం కోసమే శంకర భగవత్పాదులు ఏమన్నారంటే తన వివేక చూడామణి గ్రంథంలో న యోగేన న సాంఖ్యేన కర్మణా నూన విద్యయా బ్రహ్మాత్మైకత్వబోధేన మోక్షసిద్ధ్యతి నాన్యథా అన్నాడు. ఏంటంటే నా యోగేనా, అయ్యా మోక్షం అనేటువంటిది యోగేనా, యోగం వలన కాదు. యోగం అంటే ఈ యోగ సిద్ధులు ఉన్నారు సార్, పతంజలి యోగం అని చూసారా, దాని వలన సాధ్యం కాదు మోక్షము అని అర్థం. నా సాంఖ్యేన, సాంఖ్యం వలన కూడా కాదుట. సాంఖ్యం అంటే ఏమిటి? సాంఖ్యం అంటే సాంఖ్య శాస్త్రం అండి, సాంఖ్య సిద్ధాంతం చూసారా. సాంఖ్యం అంటే ప్రకృతి పురుషుడు, ప్రకృతి అనేదాన్ని వాళ్ళు ప్రధానమని వాడుతారు. ఆ ప్రకృతి అనేటువంటిది జడమైనప్పటికీ కూడా అది సుఖదుఖానుభవాన్ని ఇస్తుంది. దానంతర అదే ఇస్తే ఆ సుఖదుఖానుభవంలో నుంచి తప్పించుకుని తన స్వరూపంలో పురుషుడు నిలబడాలి గనక, పురుషుడు అంటే జీవుడే, జీవుడు నిలబడాలి గనక వాడు దాని నుంచి వచ్చేటువంటి సుఖదుఖాల్లో నుంచి దూరంగా ఉంటూ తన స్వరూపంలో తను ఉండడమే మోక్షం అని చెబుతారండి వాళ్ళు. అంటే అప్పుడేంటి, ప్రకృతి తనంతట తను ఎట్లా ఇస్తుందండి? ప్రకృతి జడ పదార్థం కదా, తనంతట తను సుఖదుఖాలను ఇవ్వలేదు. వాళ్ళు చెప్పడం ఏంటంటే ప్రకృతి తనంతట తానుగా సుఖదుఖానుభవాన్ని ఇస్తుంది కనుక దాని నుంచి తప్పించుకుని తన స్వరూపంలో నిలబడి ఉండడమే మోక్షం అని చెబుతుంది సాంఖ్యశాస్త్రం. దీనికి కపిలుడు ప్రధానుడు. ఆయన మరి దానిలో సాంఖ్యశాస్త్రంలో రెండు ఉన్నాయి, నిరీశ్వర సాంఖ్యం, శేశ్వర సాంఖ్యం అని. శేశ్వర సాంఖ్యమేమో పతంజలి, నిరీశ్వర సాంఖ్యమేమో కపిలుడు. ఇవి ఇంచుమించు చెప్పాలంటే నాస్తికవాదాలే, ఇవి యాస్తికవాదాలు కావు. ఇవి భగవంతుడిని ఒప్పుకోడుగా. ఇప్పుడు ప్రకృతి పురుషుడు, పురుషుడు అంటే జీవుడు, ప్రకృతి, ఈ రెండింటినీ ఒప్పుకుంటాడు వాడు. అందుకని ఏమంటున్నారంటే నా యోగేనా, యోగం అంటే ఇందాక మనం చెప్పుకున్నట్లుగా పతంజలి యోగంతో కానీ సాధ్యం కాదు మోక్షము. నా సాంఖ్యేన, ఇప్పుడు చెప్పుకున్నటువంటి సాంఖ్యశాస్త్రం ద్వారా కూడా నీకు మోక్షం సిద్ధించదు. నా కర్మణ, కర్మణ అంటే తెలిసిన పూర్వమీమాంసా శాస్త్రం కొట్టి పారేశారు. ఒక్క శ్లోకంలో ఆయన ఎన్నో కొట్టి పారేశారు అందులో. నా కర్మణ, కర్మ మాత్రమే ప్రధానము, వేదవిహితమైనటువంటి కర్మానుష్ఠానమే నీకు మోక్షాన్ని ఇస్తుంది తప్ప నీకు కర్మానుష్ఠానం లేకుండా మోక్షము నీకు సిద్ధించదు అని చెబుతారు పూర్వమీమాంసకులు. వాళ్ళు వేదం ఒప్పుకుంటారు కానీ ఈశ్వరుడు ఒప్పుకోరు. అసలు భగవంతుడు ఉన్నాడని, పరమాత్ముడు ఉన్నాడని ఒప్పుకోరు.
కనుక అది కర్మ అంటే. కర్మణ అంటే పూర్వమీమాంసా శాస్త్రం ద్వారా నీకు మోక్షం సిద్ధించదు. నా విద్యయా, విద్య అంటే ఇక్కడ ఉపాసన అని చెప్పవచ్చు. ఏ ఉపాసన వల్ల కూడా నీకు మోక్షం సిద్ధించదు. ఇప్పుడు చూచారా, మొత్తం తేలిపోయింది. యోగం వల్ల కానీ, సాంఖ్యం వలన కానీ, కర్మ వలన కానీ, విద్య వలన కానీ, దేని వలన కూడా నీకు మోక్షం సిద్ధించదు. బ్రహ్మాత్మైకత్వ బోధేన. మరి ఎలాగండి మోక్షం అంటే? బ్రహ్మాత్మైకత్వ బోధ, బ్రహ్మ ఆత్మ తాను, ఈ రెండు ఏకత్వ బోధేన అంటే జీవబ్రహ్మైక్య స్వరూపాన్ని వాడు తెలుసుకుని దాని యందు నిలబడితేనే మోక్షము అని చెప్పి చెప్పడమే తప్ప మరొక మార్గము లేదు నీకు మోక్షానికి దారి తీసేది అని అర్థం. బ్రహ్మాత్మైకత్వ బోధేన మోక్ష సిద్ధ్యతి నాన్యథా. అదే మోక్షము అంటే ఈ జీవుడు ఎవడో కాదు, ఆ పరబ్రహ్మస్వరూపుడే అని తెలుసుకోవడము, దాని యందు జీవితాంతం నిలబడి ఉండుట, అదే మోక్షము. ఇది మరొక రకంగా మోక్షం అనేటువంటిది సిద్ధించదు అని చెప్పి వివేక చూడామణిలో భగవత్పాదులు వారు చెప్పినటువంటి విషయం ఇది. ఇక ఇంతే కాకుండా పాకస్య వన్నివ జ్ఞానం వినా మోక్షో న సిద్ధ్యతి. ఇక్కడ పాకస్య వన్నివత్ అన్నాడు. అంటే ఇప్పుడు మనం వంట ఒకటి చేయాలండి. వంట చేయాల్సి వస్తే నీళ్లు ఉన్నాయండి, గిన్నెలు ఉన్నాయండి, బియ్యం ఉన్నాయండి, గరిటెలు ఉన్నాయండి, అన్నీ ఉన్నాయి, సామగ్రి అంతా ఉంది. వన్నివత్ అగ్ని లేదు, లేకపోతే వంట అవుతుందా? కాదు. ఎన్ని పదార్థాలు ఉన్నప్పటికీ కూడా అన్నం మనం తినాలి అంటే అగ్ని లేనిదే ఎన్ని పదార్థాలు ఉన్నప్పటికీ కూడా అన్నం తయారు కాదు. అలాగే జ్ఞానం వినా మోక్ష నశించేది. జ్ఞానం లేకుండా మోక్షం అనేటువంటిది సిద్ధించదు నీకు. అంటే ఏమిటి జ్ఞానం అంటే? ఆత్మజ్ఞానమే, నీ స్వరూపమే అని ఆత్మబోధలో కూడా మనకి భగవత్పాదులే చెప్పున్నారు. కనుక సమస్త విద్యలకు ఆత్మజ్ఞాన విద్యే శిరోమణి లాంటిది అని నిర్ణయం చేసేశారు మహాత్ములు. ఈ విషయాన్నే భగవద్గీతలో కృష్ణ పరమాత్మ కూడా నహి జ్ఞానేన సదృశం పవిత్రమిహ విద్యతే అని కూడా అన్నారు మహానుభావుడు. ఆయన కూడా అలాంటి వేదాంతాన్ని ప్రతిపాదించేటువంటిది ఈ అష్టావక్ర గీత. ఇక దీనికి బీజమైనటువంటిది కొంత కథా సంగ్రహం అవుతున్నది. ఆ కథా సంగ్రహం ఏమిటో ఒక మాట మనం సంగ్రహంగా చూద్దాం. పూర్వకాలంలో మంచి మేధావి, రాజ్యాంగ ధురంధరుడు, మంచి నీతి కుశలుడు, సద్గుణ సంపన్నుడు, మహానుభావుడైనటువంటి ధర్మ మార్గంలో సంచరించేటువంటి జనక మహారాజు అని చెప్పి ఒక మహారాజు ఉండేవాడు. ఆయన రాజ్య పరిపాలన చేస్తున్నటువంటి రోజుల్లో ఒక రోజున తన సభలోనండి నిత్యం శాస్త్ర పఠనం జరుగుతూ ఉండేది. శాస్త్ర పఠనం జరుగుతూ ఉంటే కొంతమంది పండితులు ఉంటారు కదా, మంచి పండితులు ఉన్నారు అప్పుడు కూడా, అద్వైత జ్ఞానంతో కూడినటువంటి మంచి పండితులు ఉంటే వాళ్ళు శాస్త్ర పఠనం జరుగుతోంది. ఆయన మంచి ఆస్తికుడు, కులగురువు కూడా. అలాంటి బ్రాహ్మణుడు ఏం చేస్తున్నాడంటే ప్రసంగ వశంలో, అంటే శాస్త్రాన్ని దాన్ని అధ్యయనం చేసి దాని స్వరూపాన్ని ప్రవచనం చేస్తున్నాడు. అక్కడ చేస్తుంటే జనక మహారాజు కూర్చొని వింటున్నాడు. ఆ దశలో ఆయన అంటాడు ప్రసంగం వశంలో మధ్యలో, అయ్యా ఒక గుర్రం ఉందనుకోండి, ఆ గుర్రం మీద ఎక్కాలంటే రికాబు అంటారు దాన్ని తెలుగులో. ఆ రికాబ్ అంటే దానిలో ఎక్కడానికి ఒక గొలుసులాగే ఉంటుంది, దానిలో కాలు పెట్టి పైకి ఎక్కుతాం. అలా ఎక్కేటువంటి సమయం ఎంత పడుతుందండి? చాలా అత్యంతం తక్కువ సమయం. అట్లా అల్పమైనటువంటి సమయంలోనే బ్రహ్మజ్ఞానానుభవం కలుగుతుంది ఎవరికైనా అని చెప్పుకుపోతున్నాడు. ఆయన శాస్త్రం చదువుతూ ఏదో చెప్పుకుపోతున్నాడు. అలా చెప్పుకుపోతున్నాడు. ఈయన బాగా వింటున్నాడు కాదు, ఈయనకు ఆశ్చర్యం కలిగి ఆ బ్రాహ్మణుణ్ణి జనక మహారాజు ఇలా ప్రశ్న వేశాడు. ఏమని? అయ్యా, మీరు గుర్రపు రికాబులోనే
కాలు పెట్టినంత కాలంలోనే, అంటే అత్యల్ప కాలం కదా, ఇంతలోనే బ్రహ్మోపదేశం ఎలా కలుగుతుందండి? ఇది శాస్త్రవాక్యం అంటున్నారు కదా, శాస్త్రంలో ఉన్నదంటే వేదవాక్యమే కదా, ఇది సత్యమా లేక కల్పితమా మీరు మాకు చెప్పండి అని అడిగాడు. అడిగితే ఆ బ్రాహ్మణుడు ఏమన్నాడంటే, అయ్యా మహారాజా, ఇది పవిత్రమైనటువంటి విషయం అండి, వేదం అనేది అపౌరుషేయం, అది దానిలో చెప్పినటువంటి శాస్త్రవాక్యం ఎప్పుడు కూడా అబద్ధం కాదు, యథార్థమే, దీనిలో ఏమీ మీ శంకించాల్సిన అవసరం లేదు అన్నాడు. అనంగానే సరే, అప్పుడు జనక మహారాజు అన్నాడు, సరేనండి, మీ బుద్ధికి ఈ శాస్త్రవాక్యం యథార్థం తోస్తుంది కదా, తోచినప్పుడు నా దగ్గర ఒక గుర్రం ఉన్నది, నేను మహారాజుని కదా, నాకు గుర్రం ఉంది, ఆ గుర్రం తెప్పిస్తా, మీరు చెప్పిన మాటను బట్టి దానిలో వెంటనే ఒక కాలు పెడతా, పెట్టేసి ఎక్కపోతా, ఎక్కేలోపుగా నాకు బ్రహ్మజ్ఞానం కలగాలి, మరి కలిగిస్తారా? శాస్త్రంలో అదే కదా ఉన్నది అని అడిగాడు. అడిగేప్పటికీ ఈ బ్రాహ్మణుడు అన్నాడు, అయ్యా రాజా, ఈ శాస్త్రవాక్యము మాత్రము ఎప్పుడూ అసత్యం కాదు, ఇది మాత్రం సత్యమే. అయినప్పటికీ కూడా ఈ సత్యత్వాన్ని ప్రతిపాదన చేసేటువంటి సామర్థ్యం మాత్రం నాకు లేదండి, మీ దగ్గర ఆ సామర్థ్యాన్ని నేను ప్రతిపాదన చేసి దాన్ని స్పష్టంగా నిరూపణ చేయలేను నేను అన్నాడు. అప్పుడు జనక మహారాజు అన్నాడు, సరేనండి, మీరు ఇంత విద్వాంసులై కూడా మీకు ఆ సామర్థ్యం లేకపోతే శాస్త్రంలో ఉండేటువంటి విషయం మీరు చెప్పడమే కానీ దాన్ని నిరూపణ చేయలేనటువంటి శక్తి మీకు లేనప్పుడు ఈ శాస్త్రవాక్యం సత్యమని ఎట్లా నమ్ముతాను నేను? కనుక ఈ శాస్త్రం అసత్యమని ఒప్పుకోండి, లేదన్నారా నేను గుర్రం తెప్పిస్తాను, వెంటనే దానిలో ఎక్కబోతాను, మీరు వెంటనే దాన్ని నిరూపణ చేసి చూపించండి, బ్రహ్మజ్ఞానాన్ని నాకు కలగజేయండి అని అడిగాడు. అన్నప్పటికీ ఇది నిజంగానే అనిపిస్తోంది. అందుకని ఈయన బ్రాహ్మణుడు సంకటంలో పడ్డాడు. అప్పుడు ఏం చేశాడంటే, అయ్యా, శాస్త్రవాక్యం మాత్రము అసత్యమని నేను ఎప్పుడు అన్నాను, అది ఎప్పటికీ ఒప్పుకోవాల్సిందే, అది వేదవాక్యం, నేను అసత్యమని చెప్పడానికి నేనెవరిని? కనుక అయితే నాకు మాత్రం ఆ సామర్థ్యం లేదండి అన్నాడు మళ్ళీ. అట్లయితే నువ్వు ఆ గ్రంథంలో ఉండేటువంటి శాస్త్రం అసత్యము అని చెప్పి ఆ దానిలో ఉండే వాక్యం తీసిపారేయండి, అది మీరు అది కొట్టేసేసేయండి, మీరు నిరూపణ చేయలేని శాస్త్రవాక్యం ఎందుకండి అన్నాడు జనక మహారాజు. అప్పుడు మళ్ళీ ఇదే మాట మాట్లాడతాడు ఆయన, శాస్త్రం మాత్రం సత్యం కానీ నేను నిరూపణ చేయలేను అంటున్నాడు. అంటే అప్పుడు రాజుకి కోపం వచ్చింది, నిరూపణ చేయలేని శాస్త్రం ఎందుకయా, కనుక పనికిరావు నువ్వుహా అని చెప్పని ఆ బ్రాహ్మణుని కారాగారంలో పడేయమన్నాడు. భటుల్ని ఆదేశించి కారాగార వాసం చేసేసి అందులో పడేయమన్నాడు. పడేసిమని చెప్పి పండితులందరినీ, పెద్ద పెద్ద పండితులైనటువంటి వాళ్ళందరినీ సభకి రప్పించడం. అప్పుడు వాళ్ళందరితోటి ఈ మాట చెబుతున్నాడు, అయ్యా మీరంతా విద్వజ్జనులు, మహాపండితులు కాదని నేను అన్ను. ఈ శాస్త్రంలో ఏముంది, ఒక గుర్రపు ఒక రికాబులో కాలు పెట్టి పైన ఆ గుర్రం పైన ఎక్కేంత లోపలే బ్రహ్మజ్ఞానం కలుగుతుంది అని చెబుతున్నది శాస్త్రం, చెబుతున్నారు ప్రతి వాడు చెబుతున్నారు. కనుక ఈ వాక్యం సరైందా కాదా అని మీరందరూ చెప్పండి అని అడిగాడు. ఆ పండితులంతా సభకు వచ్చినటువంటి వాళ్ళంతా సత్యం సత్యం అని అన్నారు. సరే, జనక మహారాజు అన్నాడు, సరే మీకు సత్యం అని మీరందరూ కూడా అంటున్నారు కదా, అట్లా అయితే నా దగ్గర అశ్వం సిద్ధంగా ఉంది, ఆ అశ్వం తెప్పిస్తాను, మీరు నాకు ఆ బ్రహ్మజ్ఞానాన్ని నాకు కలగజేయండి, నేను అన్నాను కాలు పెట్టగానే నాకు బ్రహ్మజ్ఞానం కలగాలి అన్నాడు. అనగానే వాళ్ళు మా వల్ల కాదు అని చెప్పి అశక్తతని తెలియజేశారు. సరేనండి, మీరు ఎంత శిక్ష వేసినా మేము సిద్ధమే కానివ్వండి, ఈ శాస్త్రవచనం మాత్రం అసత్యం అని మేము ఒప్పుకోండి అన్నారు. సరే, ఈ జనక మహారాజు పరిస్థితి ఎట్లా ఉందంటే అటు ఇటు కాకుండా ఉంది ఆయన పరిస్థితి. మరి ఆయన మాట్లాడే మాట యథార్థమే, శాస్త్రమా సత్యం అంటుంటివి, దాన్ని నిరూపణ చేయలేనట్టువి, అటువంటిప్పుడు ఎందుకయ్యా అంటే తీసేయలేనంటావు, నాకా బ్రహ్మజ్ఞానం కలిగే యోగం ఉందా లేదా, అసలు ఎట్లాగా అని చెప్పి అతని మనస్సులో పాపం దృఢమైనటువంటి నిశ్చయంతో ఉన్నటువంటి వాడై
అక్కడి నుంచి ఏం చేశాడంటే వీళ్ళందరినీ జైల్లో పడేయమన్నాడు. అందరినీ కారాగారంలో పడేశాడు. పడేసేసి అక్కడి నుంచి తమ నగరంలో అంతా కూడా ఒక సాటింపు వేయించాడు. ఎవరైనప్పటికీ కూడా, ఏ బ్రాహ్మణుడైనప్పటికీ కూడా, ఏ పండితుడైనప్పటికీ కూడా, ఎవడైనా సరే నా రాజ్యానికి వచ్చి బ్రహ్మజ్ఞాన స్వరూపాన్ని చక్కగా నిరూపణ చేయగలిగితే సంతోషం. వాళ్ళు నిరూపణ చేసి బ్రహ్మజ్ఞాన స్వరూపాన్ని కనుక చెప్పలేకపోతే వాళ్ళకి చెరసాలే గతి. వాళ్ళు చేస్తే వాళ్ళు కోరిన బహుమతి ఇస్తా, వాళ్ళకి అది ఇది అని తిరుగులేదు, వాళ్ళు ఏది కోరితే అది ఇస్తా అని సాటింపు వేయించాడు. సరే, ఇలా కొంతకాలం గడిచిన తర్వాత అదృష్టవశం చేత అష్టావక్ర మహర్షి వీళ్ళ రాజ్యానికి రావడం జరిగింది. మిథిలా నగరం కదా అయింది. ఆ మిథిలా నగరానికి రావడం జరిగింది. ఇంకా నగరంలో ప్రవేశించలే, బయట ఇంకా ఉన్నాడు. ఆ నగరం యొక్క పులిమేరల్లో ఉన్నాడు. ఉండే ఓ చెట్టు ఉన్నది, బాగా విశ్రాంతి నడిచి వచ్చాడు. ఆ చెట్టు కింద విశ్రాంతి తీసుకుంటున్నాడు. విశ్రాంతి తీసుకుంటూ కాస్త నీళ్ళు అవి తాగి చెట్టు కింద పడుకుంటున్నాడు కాసేపు. అక్కడ కొంతమంది బాటసారులు, ఇద్దరు బ్రాహ్మణోత్తములు, మంచి పండితులు వాళ్ళు ఆ చెట్టు కింద కూర్చున్నారు. వాళ్ళు కూడా రావడం జరిగింది. వచ్చి ఈ మహానుభావం చూడంగానే కాస్త ఏదో మంచి తేజస్సుతో కనపడుతున్నాడు. ఈయన, అయ్యా మహానుభావ, మీరు ఎవరండి? మీరు ఏదో మంచి తేజస్సుతో కనపడుతున్నారు, మీరు ఏ రాజ్యం, ఎక్కడికి వదులుతున్నారు, ఏమిటి? ఊరికే ఏదో అడిగారు వాళ్ళు. అడిగితే, అయ్యా నేను ఫలాని అష్టావక్ర మహర్షిని, నేను మిథిలా నగరంలో జనక మహారాజుని ఒక మహానుభావుడు ఉన్నాడని తెలిసింది, ఆయన కోసం వెళుతున్నానయ్యా అన్నప్పటికీ వీళ్ళు అన్నారు, అయ్యా ఆ జనక మహారాజు అంతా కూడా ఆయన మతిపోయి ఉన్నాడు. ఆయన ఏ పండితుడు కనపడ్డప్పుడు కూడా ఆత్మస్వరూపం అనేటువంటిది ఒక గుర్రం మీద ఎక్కే లోపుగానే నాకు కలగాలి అని శాస్త్రం చెబుతున్నది. అది కలిగిస్తేనే వాడిని లోపలికి రాని, లేకపోతే వాడిని జైల్లో పడేయమని అంటున్నాడు. అందుకని ఎవరి వల్ల కాక ఈ జైళ్ళన్నీ కూడా నిండిపోయినాయని పండితులతోటే, ఇంకా మనకి మార్గం లేదండి, కనుక మీరు అక్కడికి వెళితే మీకు కూడా అదే పరిస్థితి వస్తుంది, మీరు వెళ్ళొద్దు అని వాళ్ళు ఆయన్ని ప్రార్థించారు. అప్పుడు ఆ బ్రాహ్మణుడితోటి అష్టావక్ర మహర్షి అంటున్నాడు, అయ్యా పాపం మంచి పండితులైనటువంటి వాళ్ళు చెప్పింది యథార్థం, వాళ్ళందరూ కూడా అనవసరంగా ఆ చెరసాల దుఃఖాన్ని అనుభవిస్తున్నారు. వాళ్ళని ఎలాగైనా సరే నేను విడుదల చేయిస్తాను నేను. కాబట్టి మీరు నాకు చేయాల్సిన సహకారం ఏమిటంటే, నన్ను ఒక పల్లకీలో ఎక్కించుకుని మీరు ఆ రాజ్యసభకి తీసుకుని పోండి, ఇంతే మీరు చేయాల్సిన పని అన్నాడు. అయ్యో దానికేముందండి, అంతకంటే కావాల్సింది ఏముంది మహానుభావులు అని చెప్పి అన్నారు. వాళ్ళిద్దరే ఒక చిన్న పల్లకి తీసుకొచ్చి దానిలో ఆయన ఎక్కించుకుని సగౌరవంగా వాళ్లే మోసుకుని తీసుకుపోయినారు. అప్పుడు ఈ అష్టావక్ర మహర్షి యొక్క దివ్య తేజస్సుని గమనించినటువంటి జనక మహారాజు స్వాగత సత్కారాలు అందజేసి, సరే ఆ మహానుభావుడిని పూజించి ఒక సింహాసనం మీద కూర్చోబెట్టారు. కూర్చోబెట్టి, అయ్యా మహర్షి, మీరు మా రాజ్యానికి వచ్చినటువంటి కారణమేమో దయచేసి సెలవియండి అని గౌరవంగానే ఆయన ప్రశ్నించాడు. ప్రశ్నిస్తే అష్టావక్రుడు అంటున్నాడు, రాజా, ఇందులో నేను ఒక ప్రశ్న వేస్తానండి. మీరు అనేక మంది పండితులందరినీ కూడా జైల్లో పెట్టారు కదా, వాళ్ళు ఏం అపరాధం చేశారని చెప్పి వాళ్ళని మీరు జైల్లో పెట్టారండి అని అడిగాడు. అడిగితే, అయ్యా జనక మహారాజు చెప్తున్నాడు, శాస్త్రంలో ఏమో బ్రహ్మోపదేశము క్షణకాలంలో జరుగుతుంది అని ఉన్నదని చెబుతున్నారండి, అని నిరూపించడానికి మాత్రం మా వల్ల కాదని చెప్పి అంటున్నారు వాళ్ళు. నాకు అక్కడ కోపం వచ్చి, ఈ యథార్థము కానటువంటి శాస్త్రం ఎందుకు ఇక్కడ చదవడం, దానివల్ల ఉపయోగం ఏంటి నాకు ఇక్కడ అని చెప్పి నా కోపం వచ్చి వాళ్ళని జైల్లో పెట్టానంటే ఇది కారణము అన్నాడు ఆయన. అప్పుడు అష్టావక్రుడు అన్నాడు, అదే మహారాజా, మీరు ఆలోచించినటువంటి ఆలోచన తప్పండి. ఎందుకంటే శాస్త్రవాక్యము సత్యమే, ఇప్పటికి కూడా కాదనడానికి లేదు. కానీ ఆ శాస్త్రవాక్య ప్రతిపాదితము
దాన్ని అంటే శాస్త్రవాక్య ప్రతిపాదితమైనటువంటి బ్రహ్మజ్ఞానాన్ని నీకు క్షణకాలంలో కలగచేయలేకపోయినంత మాత్రం చేత శాస్త్రవాక్యం మిథ్య ఎట్లా అవుతుందండి? చేయలేకపోతే ఎవరిది సామర్థ్యం లేకపోవడం వీళ్ళది. శాస్త్రవాక్యం ఎప్పటికైనా సత్యమే, ఇప్పటికైనా సరే వాళ్ళు చెప్పిందే యథార్థం. అయితే దానిలో ఉండేటువంటి ప్రతి అక్షరము సత్యమే అని చెప్పి నేను నిరూపణ చేస్తాను, వాళ్ళ సంగతి వదిలిపెట్టండి, నేను నిరూపణ చేసి చూపిస్తాను అన్నాడు. అనగానే జనక మహారాజు అనుకున్నాడు, నిరూపణ చేస్తాను అనగానే అక్కడ జనక మహారాజు ఆశ్చర్యపోయినాడు. అమ్మ ఏమిటిది, ఎన్నో ఏళ్ల నుంచి అవస్థపడుతున్నాము, అనేక మంది గొప్ప గొప్ప వాళ్ళంతా వచ్చారు, శాస్త్రం సత్యం అంటాడు, నేను నిరూపణ చేయలేనంటాడు, ఇట్లా ఉండేటువంటి స్థితిలో ఈయన వచ్చి చేస్తానంటున్నాడే, ఈ శరీరం చూద్దామంటే అష్టవంకర్లతో ఉన్నది, శరీరం అష్టవంకర్లతో ఉన్నాడు ఆయన, మరి ఎలా చేస్తాడు? కానీ బ్రహ్మవర్చస్సుతో వెలిగిపోతున్నాడు. అదేదో శాపవశాత్తు అలా వచ్చినటువంటి శరీరం బ్రహ్మవర్చస్సుతో ఉన్నాడు. ఏమో మహానుభావుడు గట్టిగా చేస్తానంటున్నాడే, సరే మీరు చేస్తానంటున్నారు కనుక ఈ బ్రహ్మోపదేశాన్ని నాకు మీరు ఆ శాస్త్రంలో ఉన్న విధంగా మీరు చెయ్యండి అని నేను మిమ్మల్ని ప్రార్థిస్తున్నాను అన్నాడు. అనగానే సరే బాగుందయ్యా, నీ యొక్క బ్రహ్మ జిజ్ఞాస నాకు చాలా సంతోషాన్ని కలుగజేస్తోంది, తప్పకుండా నీకు నేను ఆ ఉపదేశం చేస్తాను. అయితే నా మీద నీకు పూర్ణమైనటువంటి శ్రద్ధ విశ్వాసములు ఉన్నాయా లేవా అని అడిగాడు. ఉన్నట్లయితే నేను కొన్ని ముందు షరతులు పెడతా, దానికి నువ్వు అంగీకరించాలి అన్నాడు. ఈ కారాగారబద్ధులై ఉండేటువంటి విద్వాంసులందరినీ ముందు నువ్వు వదిలిపెట్టించాలి, బయటికి వాళ్ళని వదిలేసేసాయి. వదిలేసిన తర్వాత నీవు అశ్వం మీద ఎక్కి నాతో పాటు రా, తీసుకొస్తే ఆత్మజ్ఞానోపదేశం చేస్తా అన్నాడు. తప్పకుండానండి, అంతకంటే నాకు వాళ్ళ మీద నాకేం కోపం ఉంది అని అన్నాడు. వాళ్ళందరినీ విడుదల చేశాడు. చేసేసి అశ్వం తీసుకున్నాడు. తీసుకుని ఈయనతో పాటు అరణ్యాన్ని తీసుకుపోయినాడు. తీసుకుపోయి కొంతమంది పురప్రముఖులు, తమకు సంబంధించినటువంటి ఏదో ప్రధాన మంత్రులు ముఖ్యమైన వాళ్ళు ఉన్నారుగా, వాళ్ళు కూడా ఎంబడే వచ్చారు. వెళ్ళిన తర్వాత అక్కడ ఒక వటవృక్షం ఉన్నది, ఒక మర్రి చెట్టు. ఆ మర్రి చెట్టు కింద విశ్రాంతి తీసుకుంటున్నారు వీళ్ళిద్దరూ. అంతలోనే మంత్రి, సామంతులు, పురోహితులు, పౌరులు మొదలైనటువంటి మహానుభావులంతా కూడా ఉన్నారుగా. అప్పుడు ఈయన ఏం చేశాడంటే, ఈ మహర్షి, అయ్యా వాళ్ళందరినీ మీరందరూ పంపించేసేయండి, మీ ఒక్కరితోటే నేను బ్రహ్మోపదేశం చేయవలసింది మీ వరకే, వాళ్ళకి అక్కర్లేదు కనుక వాళ్ళతో వ్యవహారం మనకు అక్కర్లేదు, వాళ్ళని పంపించేసేయండి, రాజ్యాన్ని వెళ్ళిపోమనండి, మన ఇద్దరు మాట్లాడుకుందాము అని అన్నాడు ఈయన. అనగానే సరే వాళ్ళు వెళ్ళిపోమన్నాడు ఆయన. వెళ్ళిపోమన్నా సరే వాళ్ళంతా వెళ్ళిపోయినాడు. అక్కడి నుంచి ఒక నిర్జన ప్రదేశానికి తీసుకుపోయినాడు ఈయన. అష్టావకుడు తీసుకుపోయి ఈ గుర్రం మీద ఆ రికాబులో కాలు పెట్టి పైకి ఎక్కమన్నాడు. ఆ ఎక్కేటువంటి దశ ఇంతలోనే మహర్షి ఏమన్నాడంటే, ఆగవయ్యా మహారాజా ఆగు, ఒక మాటలు కొన్ని అడుగుతాను, వాటి సమాధానం చెప్పి ఎక్కువ, అప్పుడే ఎట్లాగా అన్నాడు. నీవు రెండవ పాదం ఎక్కి గుర్రం మీద ఎక్కే లోపుగానే నేను అడిగే మాటలకి సమాధానం చెప్పి ఎక్కమన్నాడు ఆయన. అన్నప్పటికీ సరే తప్పకుండా ఆజ్ఞాపించండి మహానుభావ అన్నాడు జనక మహారాజు. అప్పుడు ఇప్పుడు ఆ శాస్త్రం అన్నావు కదా మహారాజా, ఆ శాస్త్రంలో రికాబులో కాలు పెట్టినంత కాలంలోనే బ్రహ్మోపదేశం అవుతుంది అని ఒక్క వాక్యమే రాయబడి ఉందా, లేకపోతే ఇంకేమైనా అక్కడ రాయబడి ఉందా అని అడిగాడు ఈయన. నువ్వు విన్నావా వాడు చదువుతుంటే అన్నాడు. అంటే ఇతర విషయాలు కూడా ఉన్నాయండి అన్నాడు. ఎవరు? జనక మహారాజు. ఏమున్నాయని అడిగాడు. ఏమున్నాయంటే, బ్రహ్మోపదేశ జ్ఞానాన్ని పొందడానికి గురువు ఒకడు కావాలని ఉందండి అని అన్నాడు. అయితే అట్టయితే మరి శాస్త్రంలో గురువుడు కావాలని ఉంది కదా, అంటే వేదాంత శాస్త్రానికి గురువు లేనిదే నీకు బ్రహ్మజ్ఞానం కలగదు అని ఉంది కదా. మరి ఇప్పుడు
నన్ను గురువుగా స్వీకరిస్తావా లేదా అని అడిగాడు. మరి ఇప్పుడు బ్రహ్మజ్ఞానం అనగానే దానిలో ఎక్కితే ఎట్లా, ముందు ఇవన్నీ నిర్ణయం చేసుకోవాలి కదా మనం అన్నాడు. అంటే తప్పకుండానండి, మిమ్మల్నే నేను గురువుగా నేను స్వీకరిస్తానండి, మహర్షి ఇంతకంటే కావాల్సింది నాకు అన్నాడు జనక మహారాజు. సరే, బాగానే ఉందయ్యా, గురువుగా అంగీకరించావు, నీకేమో బ్రహ్మజ్ఞానం కలగజేస్తానని నేను ఒప్పుకున్నాను. అయితే మరి గురువుని ఒప్పుకోగానే సరిపోతుందా? గురువుకి మరి కోరినటువంటి దక్షిణ ఇవ్వాలి కదా. కేవలం గురు దక్షిణ ఏమీ లేకుండా ఎలా సాధ్యమవుతుందని అడిగాడు ఈయన. అడిగితే ఆయన అన్నాడు, జనక మహారాజు, అయ్యా, నా తనువు, నా శరీరం, మనస్సు, నా మనస్సు, ధనము, నా యొక్క ధనము, అంటే నా రాజ్యానికి సంబంధించిన మొత్తం ధనం అంతా కూడా మీ చరణాల వద్ద ఉంచేశానంతే. మీ ఇష్టం వచ్చింది మీద స్వీకరించండి, ఇవంతా మీవే అన్నాడు. ఇంతకంటే నా దగ్గర ఏం లేదు కదా అన్నాను. అంటేను చాలా సంతోషం అండి, కోరినటువంటివి గురువుని ఎన్నుకున్నావు, గురుదక్షిణ ఇచ్చావు, బ్రహ్మజ్ఞానానికి యోగ్యత సాధించుకున్నావు, ఇప్పుడు నీకు కలగజేస్తాను అన్నాడు ఈయన. కలగజేస్తానని కాస్త ఆగారు, కాసేపు ఆగమన్నాడు. ఈ ఒక గుహ దగ్గరికి తీసుకెళ్ళాడండి ఆయన. తీసుకెళ్ళేప్పటికీ ఆ గుహ దగ్గరికి వెళ్ళిన తర్వాత దానిలో కాలు పెట్టాడు, పైకి ఎక్కిపోతున్నాడు. ఎక్కబోతుండగా, నువ్వు అన్నమాటలు గుర్తున్నాయా అని అడిగాడు ఈయన. నువ్వు అన్నమాటలు గుర్తున్నాయంటే గుర్తున్నాయండి అన్నాడు. మరి నీ శరీరం నాకు ఇచ్చేసావు కదా అన్నాడు. నీ మనస్సు నాకు ఇచ్చేసావు కదా అన్నాడు. తర్వాత నీ ధనం అంతా కూడా నాకు ఇచ్చేసావు కదా, ఈ మూడు లేని స్థితిలో నువ్వు ఉండమన్నాడు. ఉండమని చెప్పేసి ఈయన ఏం చేశాడు, అదృశ్యం అయిపోయినాడు. ఆ గుహలో ఎక్కడికో అదృశ్యం అయిపోయినాడు, వెళ్ళిపోయినాడు, కనపడ్డు. ఈయన మాత్రం అప్పుడు ఆ కాల్లో రికాబులో ఒక కాలు పెట్టాడు, రెండో కాలు పైన పెట్టలేదు. అట్లా ఒక చిత్తరువులాగే బొమ్మలాగే నిలబడిపోయినాడు. ఈ రకంగా సూర్యాస్తం అయిపోయింది. ఆ అస్తమయం కాగానే ఈ జనక మహారాజు ఇంకా రాజ్యానికి రాలేదేమిట్రా అని చెప్పి ఇక్కడి నుంచి వెళ్ళిపోయినటువంటి మరి వీళ్ళంతా ఉంటారుగా, మంత్రులు, సామంతులు, వీళ్ళంతా పరివారం, ఆ ప్రధాన మంత్రులు వీళ్ళంతా కూడా కలిసి, ఏమిట్రా ఈ మహానుభావుడు ఇంకా రాలేదే, సాయంకాలం అయిపోయింది, చీకటి పడిపోయింది, ఇంకా రాలేదే అయినప్పుడు వాళ్ళందరూ కూడా బయలుదేరి వెతుకుతూ వస్తే ఈ వటవృక్షం కింద ఈ మహారాజు చిత్తరువులాగా కేవలం బొమ్మలాగే ఉన్నాడు. ఆ కాలు అట్లాగే పెట్టున్నాడు, కాలు అటు ఎత్తడు, ఈ కాలు సగం కాలు ఇందులో పెట్టాడు, రెండో కాలు ఎత్తలే, ఆ స్థితిలో ఉన్నాడు. చూశారు, ఏమిట్రా ఇట్లా ఉన్నారే అని వాళ్ళంతా నిశ్చేష్టులు అయిపోయి, అయ్యా భయకంపితం అయిపోయి, మహారాజా ఏమిటి ఈ స్థితి అని చెప్పి వాళ్ళంతా చేతులు జోడించి ప్రార్థించారు. ప్రార్థిస్తే సమాధానం లేదు. సమాధానం లేకపోయేప్పటికీ అప్పుడు వాళ్ళు అనుకున్నారు, అయ్యా ఈ మహర్షి తీసుకుపోయి ఏదో మంత్రులు ఈయన ఏదో మంత్ర ప్రయోగం చేశాడు, ఈయన మీద చేసి ఇట్లా ఈయన్ని స్తబ్దుడిగా చేసి చేసేసాడు, ఆయనేమో కనపట్లేదు అని చెప్పి అనుకున్నారండి వాళ్ళు. అనుకుని ఆ మహర్షి కోసం కొంచెం వెతికారు. ఎక్కడ కనపడతాడని అదృశ్యం అయిపోయాడు ఆయన. ఏం చేస్తారు, ఏం చేయలేక అప్పుడు ఏం చేశారంటే, అక్కడి నుంచి ఒక రథం అది తెప్పించి, ఒక గుర్రం అవన్నీ కూడా తెప్పించి, ఆయన బహుజాగ్రత్తగా అదే స్థితిలో ఉన్నాడు. ఆయన అసలు ఒక బొమ్మలాగే ఉండిపోయినాడు. అలాగే నెమ్మదిగా దాని మీద ఎక్కించుకుని తీసుకుపోయి ఇంట్లో అంతఃపురంలో ఒక చక్కగా వీటి మీద చెయ్యి పైన పడుకోబెట్టి శీతలోపచారాలు చేస్తూ అలాగే కాలం గడుపుతున్నారు. గడుపుతూ ఏం చేశారంటే, అక్కడ కొంతమంది భటుల్ని, మీరు వెళ్ళి ఈ మహర్షి ఎక్కడున్నాడో ఆయన వెతికి పట్టుకొచ్చే బాధ్యత మీరే. ఒకవేళ ఆయన కనుక మీరు తీసుకురాలేకపోతే ఏంటి మీకు మరణదండనే అని చెప్పి కఠినంగా వీళ్ళు శాసించారు. శాసించేప్పటికి వాళ్ళంతా వెతికడానికి పోయినారు. వాళ్ళకి ఎక్కడ దొరుకుతారు, ఆయన అదృశ్యపోయి ఉన్నాడు. సరే, కొంతసేపు అట్లా వెతుకుతున్నారు వాళ్ళు అక్కడ. ఇక్కడ వీళ్ళు ఏం చేస్తున్నారు, ఈ శీతలోపచారాలు చేస్తున్నారు. చెయ్యి కదల్చడు, కాళ్ళు కదల్చడు, అన్నం పెడదామా, నోట్లో నీళ్లు పోద్దామంటే నోరు గుటక వేయడు. ఈ స్థితిలో ఉన్నాడు ఆయన. ఈ దశను చూసి రాజు, రాణి వీళ్ళంతా కూడా అత్యంత
అత్యంతము చింతాక్రాంతులైపోయి శోక విముగ్నులైపోయి ఉన్నారు. ఈ వార్త దావానంలాగే దేశం అంతా వ్యాపించి అందరూ కూడా దుఃఖంతో ఉండి ప్రతి వాళ్ళు కూడా ఈ మహానుభావుని చూడడానికి ఏమిటి మహారాజుకి ఈ స్థితి, చాలా ధర్మాత్ముడే, ఈయనకి ఈ స్థితి ఏమిటా అని వాళ్ళందరూ ఈయన దర్శించడానికి వచ్చారు. ఇలా ఉండగా ఈ ఒక భటుడు ఏం చేశాడంటే మహర్షిని తీసుకొచ్చాడు. ఆ మహర్షి అక్కడ దొరికాడు, తీసుకొచ్చేప్పటికి ఆయన్ని చూడంగానే ఇక్కడ ఉండేటువంటి ప్రధాని మొదలైనటువంటి మంత్రులు ఉన్నారు చూసారా, వాళ్ళకి విపరీతమైన కోపం వచ్చి గట్టిగా ఆయన్ని బంధిద్దామా అని అనిపించింది. కానీ మళ్ళీ కాస్త తమాయించుకొని ఆలోచించారు. అమ్మ వీణు మహర్షి, ఈయనతో పెట్టుకుంటే మనకి ప్రమాదం, ఆయనకేమో శాపశక్తులు ఉన్నాయి, ఏదైనా చెప్పించాడంటే మన తాడు జరుగుతుంది, ఉన్న విషయం అసలు విషయం పోయి చివరికి అదనంగా మనం కూడా సమస్యలు పడతాము, అందుకని మంచిగానే ఈయన్ని పూజించి నెమ్మదిగా విషయం తెలుసుకుందాము అనుకుని ఏం చేశారట, నమ్రభావంతో అడిగారు, అయ్యా మహాత్మా, మీరు ఏమన్నా మంత్రప్రయోగం ఏమైనా చేశారా అండి మా మహారాజు గారి మీద అని అడిగారు. అడిగితే అష్టావకుడు అన్నాడు, అయ్యా నీ రాజుగారి మీద మంత్రప్రయోగం చేస్తే నాకేమిటి లాభం, నాకేం ఉపయోగం లేదు కదా, నాకేం ఆయన శత్రువు కాదు కదా, అటువంటిప్పుడు నేను ఎందుకు చేస్తాను అన్నాడు ఆయన. అంటే అయ్యా స్వామి, ఒక దయచేసి మీరు ఒక మాట చెప్పండి, ఏ ప్రశ్న వేసినా సమాధానం చెప్పట్లేదండి ఆయన, అందుకని మేము అట్లా అన్నామండి, మీరే ప్రశ్నించండి, ఆయన నుంచి సమాధానం రప్పించండి అని అన్నారు వీళ్ళు. అంటే అప్పుడు ఆయన ఏం చేశారంటే జనక మహారాజు దగ్గర వెళ్ళి ఈయన అష్టావక్రుడు ఆయన ప్రశ్నించాడు, మహాత్మా, జనక మహారాజా ఏమిటంటే మౌనంగా ఉన్నావు, ఆహారం తీసుకోవట్లేదుట, నీళ్లు తాగట్లేదుట, చేతులు కాళ్ళు కదల్చట్లేదుట, నీకు ఎందుకు ఆ పరిస్థితి వచ్చిందని అడిగాడు ఆయన. నువ్వు చెప్పు అన్నాను. అనగానే వెంటనే నీకు నేనేమైనా మంత్రప్రయోగం చేశానా అని అడిగాడు. చేస్తే అదేమిటండి మహాత్మా, మీరేమిటి నా మీద మంత్రప్రయోగం చేయడం ఏమిటి, మీరేం చేయలేదండి, నేను బాగానే ఉన్నానండి అన్నాడు. వెంటనే అన్నప్పుడు వాళ్ళంతా ఆశ్చర్యపోయినారు, ఏంటి మనమంతా ఎంత అడిగినప్పటికీ సమాధానం చెప్పలేదు, ఈ మహర్షి ఇచ్చడం కానీ వెంటనే సమాధానం చెబుతున్నాడే అని చెప్పి వాళ్ళంతా ఆశ్చర్యపోయినారు. ఇట్లా వీళ్ళు ఆశ్చర్యపోతూ ఉండంగానే అష్టావకుడు ఏం చేశాడంటే, అయ్యా లేచి నీవు కాస్త నీళ్లు అవి తాగి ఆహారం తీసుకో, ఆనందంగా ఉండవయ్యా అన్నాడు ఈయన. అనగానే జనక మహారాజు లేచాడు, నిత్యకృత్యాలు చేసుకుని అన్నీ భోజనం చేసి నిశ్చలంగా కూర్చున్నాడు. అది చూసి అక్కడ ఉండేటువంటి వాళ్ళంతా ఆశ్చర్యపోయినారు. అప్పుడు మంత్రి ఉన్నాడే ఈ అష్టావక్ర మహర్షి దగ్గరికి వచ్చి నమస్కారం చేసి, అయ్యా మా ప్రభువు ఎప్పుడు ఉండేటువంటి మామూలు స్థితికి తీసుకుని రండి, ఇదే మా ప్రార్థన అన్నాడు. అనగానే అప్పుడు మహర్షి రాజుని అడిగాడు, ఏమయ్యా నీవు ఈ విధంగా చేష్టలు లేకుండా ఉండడానికి కారణం ఏమిటి అని అడిగాడు. అడిగితే అప్పుడు జనక మహారాజు చూస్తున్నాడు, అయ్యా మహారాజా, అదే హే మహర్షి, ఈ దేహం మీద నాకు స్వాతంత్ర్యం లేదండి, ఈ కాళ్ళు నావి కావు, ఈ చేతులు నావి కావు, ఈ జిహ్వ నాది కాదు, ఈ ఇంద్రియాలు ఏవి కూడా నావి కావు, ఈ రాజ్యం అంతకంటే నాది కాదు, ఇవంతా కూడా మీకు గురుదక్షిణగా మీకు ఇచ్చేసానని అన్నాను కదా, అన్నమాట ప్రకారం ఇవన్నీ నావి కానప్పుడు నాకు హక్కు లేదు కదా, కనుక నేను నిశ్చేష్టం అయిపోయి ఉన్నానండి అన్నాడు. వీటితో నాకేం పనేం లేదుగా, నాకు హక్కు కూడా లేదుగా వీటి మీద, వీటన్నిటి కూడా సత్యంగా మీ చరణాల దగ్గర నేను హామీ ఇచ్చి సమర్పించేశాను కదా గురుదక్షిణగా, కనుక వీటిని మీ ఆజ్ఞ లేకుండా కదిపేటువంటి అధికారం నాకు లేదు అన్నాడు. అన్నప్పుడు ఈ జనక మహారాజు మాటలు చాలా శ్రద్ధ భక్తితో కూడినటువంటివిగా ఉన్నట్టుగా గమనించి అష్టావక్రుడు ప్రసన్నుడై
ఆయన తలపైన తన హస్తాన్ని ఉంచి, కుమారా, ఓ జనక మహారాజా, నీవు జ్ఞానానికి అధికారివా కాదా అనేటువంటి విషయాన్ని నేను తెలుసుకోవడం కోసం ఈ ప్రథమ పరీక్ష పెట్టానయ్యా. అంతే తప్ప వేరేం కాదు. నాకు చాలా సంతోషం. ఇప్పుడు నీవిప్పుడు బ్రహ్మోపదేశం పొందడానికి ఉత్తమోత్తమ అధికారివి అని నేను తెలుసుకున్నానయ్యా అన్న. ఇప్పుడు అట్లాంటి ఉత్తమోత్తముడైనటువంటి శిష్యుడు నువ్వు నాకు లభించావు. నీకు నిశ్చయంగా నువ్వు బ్రహ్మస్వరూపుడవే అన్నాడు ఆయన. నువ్వు బ్రహ్మస్వరూపుడవే, నీవు ముక్తుడవే, నీవు కృతకృత్యుడవే, పొందవలసిందంతా పొందే ఉన్నావు. ఇది ఆయన చెప్పింది. అఖండ జ్ఞానస్వరూపుడివి నీవు అని చెప్పాడండి. చెప్పంగానే జనక మహారాజు ఆయనకి సందేహం వచ్చింది. ఏమిట్రా ఈయనేమో అద్భుతమైన మాటలు చెబుతాను, నువ్వు బ్రహ్మస్వరూపుడివి అంటాడు ఆయన. కానీ నేనేమో పరిచ్ఛిన్నంగా కనపడుతున్నాను, శరీరం వరకే పరిమితమైపోయి ఉన్నాను, వికారంగా ఉన్నాను, యథవ శరీరం ఇది, వికార రూపం ఇది, నేను అజ్ఞానంతో ఉన్నాను. ఎందుకయ్యా అంటే ఈ సంసారం, ఈ రాజ్యం అంతా నేనే, నాదే అని చెప్పనే భావంతో ఉన్నాను. నేనెట్లా బ్రహ్మస్వరూపుణ్ణి అవుతాను అనేటువంటి సందేహం ఆయనకి కలిగింది. కలిగిన తర్వాత మహర్షిని ఇట్లా ప్రశ్న వేశాడు ఆయన. ఏమని? కథం జ్ఞానమవాప్నోతి, కథం ముక్తిర్భవిష్యతి, వైరాగ్యంచ కథం ప్రాప్తం, ఏతద్ బ్రూహి మమ ప్రభో అని అడిగాడు. అయ్యా, ఈ జ్ఞానం నేను ఎట్లా పొందుతానండి? ముక్తి ఎలా కలుగుతుందండి? వైరాగ్యం ఏ రకంగా సిద్ధిస్తుందండి? దయచేసి ఈ విషయాల్ని నాకు చెప్పండి అని చెప్పి అన్నాడండి. అని ప్రశ్న వేశాడు. ఇది ఇప్పుడు ఇందులో కథాంశం సూక్ష్మంగా. అయితే ఇప్పుడు ఈ మనం చెప్పబోయేటువంటి అష్టావక్ర గీత అనేటువంటి గ్రంథానికి ఇది బీజం. అయితే ఇప్పుడు దీనివల్ల మనం తెలుసుకోవాల్సిన రహస్యం ఏమిటంటే, జనక మహారాజు అంతటి మహానుభావుడు అష్టావక్రుడు అనేటువంటి మహానుభావుడైనటువంటి ఒక మహర్షిని, బ్రహ్మజ్ఞాన సంపన్నుడు అతను అయ్యి ఉండి కూడా అష్టావక్రుని అడగడం ఏమిటి? అసలు ఈ ప్రశ్న ఎట్లా వచ్చింది అనేటువంటి మనకు సందేహం వస్తుంది. ఏంటంటే ఇదంతా కాదు, అసలు ఈ పాత్రలంతా కల్పన. ఒక ముముక్షువైనటువంటి ఉత్తమ అధికారి అయినటువంటి ఒక యోగ్యుడైనటువంటి ఒక మోక్షాన్ని పొందాలని దృఢమైనటువంటి నిశ్చయం కలిగినటువంటి ఒక ఉత్తమాధికారి ఒక గురువుని అడుగుతున్నాడు అని మనం అర్థం చేసుకుంటే చాలు ఈ మొత్తం కథ మీద. అంతేగాని అతను ఎంతో జ్ఞానం కలిగినటువంటి వాడు ఏమీ తెలియని అజ్ఞానిలాగా ఉన్నాడంటే అసలు జనకుడు కాదు. అది ఈ పాత్రల యొక్క కల్పన ద్వారా మనకి ఈ సత్యం తెలుసుకోవాలి. మనం ఒక యోగ్యుడైనటువంటి గురువుని సమీపించి ముక్తిని పొందాలి అని దృఢమైన నిశ్చయం కలిగినటువంటి వాడు వేసేటువంటి ప్రశ్న ఇది అనుకోండి, సరిపోతుంది. ఇది ఈ కథకి బీజం అండి. ఇక దీని తర్వాత ఆయన ప్రశ్న వేయడం, ఆ తర్వాత ఈయన సమాధానం చెప్పడం, ఇట్లా 24 అధ్యాయాల్లో ఈ కథ నడుస్తుంది మొత్తం. దీని స్వరూపం అంతా మనం నెమ్మదిగా రేపటి నుంచి తెలుసుకుందాం. ఇవాళకి స్వస్తి. ఓం శాంతి శాంతి శాంతి.